తమిళనాడు సీఎం విజయ్ సారు ఎన్నికలలో గెలిచిన నిమిషం నుంచే పాలనలా ఆయనకంటూ ఒక స్టైల్ ను చూపిస్తుండు. ఏ మాత్రం పాలన మీద అనుభవం లేకున్నా ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసే కార్యం ముంగటేసుకున్నాడు. మహిళలకు ఇచ్చిన హామీలను శాసనసభల వరాల జల్లు కురిపించిండు. ఇక మరి రాష్ట్రంలో ఏ కొత్త పథకాలు అమలు చేస్తున్నాడో పరిలా చూసొద్దాం. ఈ ఎన్నికల టైంలో ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా విజయ్ సర్కారు అడుగులేసింది. మహిళల ఇంటి ఖర్చు, ప్రయాణ ఖర్చు తగ్గే లెక్క 2 పెద్ద పథకాలను ప్రకటించిండు. ఇక ముందుగాల అన్నపూర్ణి సూపర్ 6 పథకం కింద అర్హత ఉన్న కుటుంబాలకు ఏడాదికి 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల పైసలను ప్రభుత్వం తిరిగి చెల్లించింది. ఇక ఏడాదికి 2 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందటనుల్లా. లబ్ధిదారుల గ్యాస్ సిలిండర్ కొనుక్కున్న తర్వాత 3 సిలిండర్లకు సంబంధించిన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారట. ఇక ఈ పథకం 2027 సంక్రాంతి పండుగ నుంచి అమల్లోకి తెస్తారటనుల్లా. ఇక దగ్గర 1,30,00,000 కుటుంబాలకు లబ్ధి అవుతుందట. ఇక మహిళలకు ఇప్పటికే ఉన్న ఉచిత బస్ ప్రయాణాన్ని మరింతగా పెంచుతందుకు బెట్టి ప్రయాణ పథకాన్ని తీసుకొస్తున్నట్లుగా సీఎం విజయ్ సారు అసెంబ్లీలో ప్రకటించిండు. ఇక అక్టోబర్ 2 నుంచి మహిళల సాధారణ బస్తో పాటుగా ఎక్స్ప్రెస్, లిమిటెడ్ స్టాఫ్, డిలెక్స్ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు అన్నమాట. ఇంటర్ డిస్ట్రిక్ట్, కొండ ప్రాంతాల ప్రభుత్వ బస్సుల్లో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందటనుల్లా. ప్రయాణం చేసిన సంఖ్య మీదనో లేకపోతే ఆదాయ పరిమితి మీదనో ఎసోంటి పరిమితి ఉండదని ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది. ఇక అంతేకాదుల్లో ట్రాన్స్జెండర్ ప్రయాణికులకు కూడా ఉచిత బస్ ప్రయాణం అందిస్తామని చెప్పుకొచ్చింది. ఇక దీంతో 2 పథకాలకు కలిపి సర్కారు మీద ఏడాదికి ఏం తక్కువ 10,000 కోట్ల ఖర్చు అవుతుందటనుల్లా. అంటే ఓ దిక్కు గ్యాస్ ఖర్చు తగ్గే లెక్క 3 సిలిండర్ల సాయం, ఇంకో దిక్కు ప్రయాణ ఖర్చు లెక్క ఫ్రీ బస్సు. ఇక గిట్లా మహిళలకు ఇంటి బడ్జెట్ కు రోజువారీ జీవితానికి ఓటిచ్చే లెక్కల సీఎం విజయ్ సారు మంచి నిర్ణయాలు అయితే తీసుకున్నాడు. ఇక మొత్తానికి ఎన్నికలల్లా మాట ఇచ్చిండు. ఇప్పుడు ఆ మాటను అమలు చేస్తున్నాం అన్న తీరులో ఉన్నది సీఎం విజయ్ సారు పనితనం కూడా. ఇక అటు దిక్కు ప్రతిపక్ష పొల్లు విమర్శలు చేస్తున్నా ప్రజలకే కాదు ఎమ్మెల్యేలకు పాయిదా అయ్యే లెక్క పని చేసుకుంటా వారే వా అనిపించుకుంటాను మనం విజయ్ సీఎం సారు. ఇంకో ముచ్చట ఇందాం పారుల్లా. ఇక 22A కింద ఒకంత క్లారిటీ ఇచ్చిండులా మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు. ఇక ప్రైవేట్ భూములు ఏమున్నాయో అవి ఆన్లైన్ లో పెట్టిను స్లాట్ బుక్ చేసేటోళ్లకు రిజిస్టర్ చేస్తాము అని పొంగులేటి సారు క్లారిటీ ఇచ్చిండు. 22A పేరు ఇనంగానే భూమి ఉన్నోళ్ళ గుండెల్లా రైళ్లు పరిగెత్తినట్టయింది. సొంత భూమి ఏడబోతుందో, రిజిస్ట్రేషన్ అవుతుందో కాదో, అసలు 22A లిస్టుల పేరు ఎందుకు వచ్చిందో తెలియక జనం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఇక ఇసోంటి టైంలో 22A భూముల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఒక ముచ్చట్నైతే చెప్పిండు. ఇక అర్హత ఉన్న ప్రైవేట్ భూముల విషయంలో ప్రజలు ఎసోంటి భయానికి గురి కావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చిండు సారు. ఇక ప్రభుత్వ పరంగా తప్పు జరిగినా దాన్ని సరిదిద్దుతాం, కానీ ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పుకొచ్చిండు. ఇక అసలు పంచాయతీ ఏడ మొదలైందంటే కొన్ని ప్రాంతాలల్లో పాత రికార్డులు, అధికారుల పొరపాట్ల కారణంగా ప్రైవేట్ ఆస్తులు కూడా 22Aని నిషేధించే జాబితాలకు పోయినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇక గతంలో మంత్రి కూడా ఈ విషయంలో అధికారుల తప్పు జరిగిందని చెప్పి బాధితులకు క్షమాపణలు కూడా చెప్పిండ్రు. ఇక పొంగులేటి సారి చెప్పిన దాని ప్రకారము 22 ఏళ్ల భూమి ఉందనే కారణంతో ప్రతి రిజిస్ట్రేషన్ దరఖాస్తును గుడ్డిగా తిరస్కరించొద్దని అధికారులకు హెచ్చరికలు కూడా చేసిండు. చట్టపరంగా ఎసోటి సమస్య లేని ప్రైవేట్ ఆస్తుల విషయంలో రిజిస్ట్రేషన్లు చేయనని, ఒకవేళ చేయకపోతే దాని దగ్గ కారణం చెప్పాలని చెప్పుకొచ్చిండు. అంటే సింపుల్ గా చెప్పానంటే 22 ఏళ్ల పేరు వచ్చింది కదా, ఇక భూమి పోయినట్టే అని భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఇక పేపర్లు చక్కగుంటే, హక్కు చట్టబద్ధంగా ఉంటే ఆ భూమి విషయంలో సమస్యను పరిష్కరించే లెక్క ప్రభుత్వమే చర్యలు తీసుకుంటదని మంత్రి సారు భరోసానిచ్చిండు. ఇక ఇదే కాకుండా 22A సమస్యల ప్రకారం కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు కూడా తీసుకుంటారటనుల్లా. భయం అయితే పడకుండ్రి. ఇక వచ్చిన దరఖాస్తులను జల్దినగా పరిష్కరించే ప్రక్రియ కూడా ప్రభుత్వం జల్దినే చేస్తుందట. ఇక ఇంకో ముచ్చట ఏంటిదంటే 22Aకు సంబంధించి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు వచ్చిన ఫిర్యాదులు ఇక దగ్గర 90% పరిష్కారం చేసినాము అని మంత్రి సారు చెప్పుకొచ్చిండు. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పెండింగ్ కేసులల్లో 98% దాకా క్లియర్ చేసినాము అని చెప్పుకొచ్చిండు. అంటే 22A పేరుతోటి తప్పుడు పత్రాలు
నకిలీ మోసాలు సృష్టించి ప్రభుత్వ భూములను కాజేయాలని ప్రయత్నిస్తే వాళ్ళ మీద మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాము అని ప్రభుత్వం దిక్కున్న పొంగులేటి శ్రీనివాస్ సార్ అయితే చెప్పుకొచ్చిండు. ఇక ఇసొంటి ముచ్చటలల్లా ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి అని పొంగులేటి సార్లు చెప్పుకొచ్చిండు. సొంత భూమి ఉంటే భయపడద్దు, పత్రాలు సక్కగుంటే ధైర్యంగా ఉండుండ్రి, కానీ ప్రభుత్వం భూమి మీద కన్నెత్తే మాత్రం లెక్క వేరే లెక్క ఉంటది అన్నట్టుగా ఉంది కదా పొంగులేటి సార్ తీరు. ఇక మొత్తానికి 22A పేరు చూసి జనం గుండెలల్లా అదిరిపోవాల్సిన అవసరం లేదట. అసలు హక్కుదారు ఎవరు, భూమి రికార్డులు ఏం చెప్తున్నాయి, చట్టపరమైన పరిస్థితి ఏంటి అనే దాని మీద పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఇక అర్హుడి భూమికి అన్యాయం జరగది, అక్రమంగా ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తే మాత్రం అదిలిపెట్టమంటుండ్రు సర్కారోళ్ళు.